నెట్ ఒక వైఫై నేను చేయలేదు వైఫై అనే. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందున ఆత్మకు సంతోషం ఉండదు. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రియులు మీరు వాడుకొని మీరు అందించిన సంగతులు బట్టి నీకు స్తోత్రాలు. నీ మాటలు వినుటకు నాయన ఈ స్థలానికి చేరరాగా నీ వాగ్దాన రూపకమైన వాక్యం ద్వారా మాకు ఆదరణ, నెమ్మది, క్షేమాభివృద్ధి మాకు అనుగ్రహించమని కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ ఘనమైన నామమున స్తుతిస్తూ ముందు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. ఆ వచనంలో ఏం రాయబడిందంటే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, అతడు వెనుక తీసిన ఎడల అనంది. అతడు వెనుక తీసిన ఎడల అంటే అర్థం ఏంటంటే అతడు విశ్వాస మూలముగా జీవించని ఎడల. అంతేనా? అతను విశ్వాస మూలముగా జీవించని ఎడల అతని యందున ఆత్మకి ఏముండదు? సంతోషం ఉండదు. అంటే విశ్వాస మూలముగా జీవించే వారిని బట్టి ప్రభుకి ఏముంది? సంతోషం ఉంది. విశ్వాస మూలముగా కాకుండా శరీరానుసారంగా జీవించే వారిని బట్టి ప్రభుకి ఏమి లేదు? సంతోషం లేదు. అంటే ఎన్ని రకాల జీవితాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి విశ్వాస మూలమైన జీవితం, దీనికి మరో పేరే ఆత్మానుసారముగా నడుచుకునుట అని అంటాడు. ఆత్మానుసారంగా నడుచుకునుట. అలాగే శరీరానుసారమైన జీవితం. ఎన్ని జీవితాలు ఉన్నాయి? 2 జీవితాలు ఉన్నాయి. కాబట్టి విశ్వాస మూలముగా జీవించుటలోనే ప్రభు ఆనందిస్తాడు. శరీరానుసారంగా ప్రవర్తించే వారిని బట్టి ప్రభు ఏమాత్రం ఆనందించడు. ఎందుకంటే శరీరానుసారంగా ప్రవర్తించేవారు దేవునికి లోబడరు అని చెప్పాడు. శరీరానుసారంగా ప్రవర్తించేవారు దేవునికి ఏమవరు? లోబడరు అని చెప్పాడు. శరీరానుసారంగా ప్రవర్తించే వారికి మరి ఆసక్తి ఉండదా? ఆసక్తి ఉండదా అని అంటే అది కూడా ప్రభు చెప్పాడు. వారికి ఆసక్తి ఉంటుందని చెప్పాడు. ఆసక్తి ఉంటుంది, కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని చెప్పాడు. చూడండి, ఆ మాటలు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక, ఆత్మానుసారముగా నడుచుకున్న వారిని బట్టి, విశ్వాస మూలముగా జీవించే వారిని బట్టి ప్రభు ఆనందిస్తాడు. శరీరానుసారముగా నడుచుకుంటున్న వారిని బట్టి ప్రభు దుఃఖపడతాడన్న విషయాన్ని మనకు ప్రభు చెప్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక రోమా పత్రిక 10వ అధ్యాయం ఒకసారి 2వ వచనం చూడండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారికి ఆసక్తి ఉందంట, కానీ అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని అన్నాడు. అంటే శరీరానుసారమైన మనసు కలిగిన వారి ఆసక్తి, శరీరానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారికి ఆసక్తి ఉంటుంది, కానీ ఆ ఆసక్తిని ఎలా అన్నాడు? అది జ్ఞానానుసారమైనది కాదు అంటూ 3వ వచనం ఎలా అంటున్నాడు చూడండి. వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవునికి లోబడరు అన్నాడు. వారు ఏమవరు? దేవునికి లోబడరు. మరి దేవునికి లోబడని వారిని బట్టి మరి ప్రభు దుఃఖపడడా? ఖచ్చితంగా దుఃఖపడతాడు. ఆత్మానుసారమైన మనసు కలిగి ఆత్మానుసారంగా ఎవరైతే నడుచుకుంటున్నారో వారిని బట్టి ప్రభు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. ఎందుకు ఆనందిస్తాడంటే వారు దేవుని నీతిని ఒప్పుకున్నారు కాబట్టి. ఇప్పుడు వాస్తవానికి మనం అందరం కూడా విశ్వాస మూలముగా కలిగి నీతిని మనం ఒప్పుకున్నాం. ఎప్పుడైతే విశ్వాసం ద్వారా నీతి కలుగుతుందని దాన్ని మనం ఒప్పుకున్నామో, ఇప్పుడు ఆత్మానుసారంగా జీవించడం అంటే ఏంటో మనకు అర్థమైంది. అసలు విశ్వాస మూలముగా కలిగే నీతినే మనం ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మనం ఎలా జీవిస్తాం? శరీరానుసారంగా జీవిస్తాం. శరీరానుసారంగా జీవిస్తున్నామంటే విశ్వాస మూలమైన నీతి, దేవుని నీతికి మనం ఏమవలేదు? లోబడలేదు. మరి లోబడకపోయినా మన దేవుని కార్యక్రమం మనం చేస్తామో చేయమా? ఖచ్చితంగా చేస్తాం. ఉపవాసాలు ఉంటామో ఉండమా? ఖచ్చితంగా ఉంటాం. దినాలు ఆచరించమా? ఖచ్చితంగా ఆచరిస్తాం. దినాలు ఆచరిస్తాం, ఉపవాసాలు చేస్తాం. ఇలా అన్నాడు. శరీరాచారాలన్నీ మనం చేస్తాం. కానీ మనం చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటి? దేవుని నీతికి లోబడకపోవడం.
దేవుని నీతికి లోబడకపోవడం వల్ల జరిగిన నష్టం ఏంటి? శరీరానుసారంగా ప్రవర్తించడం. శరీరానుసారంగా ప్రవర్తించడం వల్ల జరిగిన నష్టం ఏంటి? మనం దేవుణ్ణి దుఃఖపెట్టడం. అంటే దేవునిలో ఉన్నామంటూ కూడా మోసపోయే వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు ప్రభు. అర్థమైన వారు దేవుని స్తోత్రం. దేవునిలోనే ఉన్నాము అని అనుకుంటూ కూడా మోసపోయేవారు ఉన్నారు అని అంటున్నాడు. ఆసక్తి ఉంది, దినాలు ఆచరిస్తున్నారు, ఆచార సంబంధమైన భక్తి ఉంది. కానీ ప్రభు ఇలా అంటున్నాడు, ఆసక్తి అయితే ఉంది కానీ అది జ్ఞానానుసారమైంది కాదు అని అన్నాడు. ఎందుకంటే వారు దేవుని నీతికి లోబడలేదని చెప్పాడు. ఒక మాట మీరు వినండి, ఎవరైతే శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారో, శరీరానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో, 10 ఆజ్ఞలు బట్టి ఎవరైతే నీతిని వెతుకుతున్నారో, దేవుని నీతికి ఎవరైతే లోబడలేదో, వినండి, వారు ప్రతి దినము ప్రభుని శోధిస్తూనే ఉంటారు. అర్థమైందా? కానీ వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమనుకుంటారు? మేము దేవుడికి ఏదో సేవ చేస్తున్నామని అనుకుంటారు. అర్థమైందండి? మేము దేవునికి ఏదో సేవ చేస్తున్నాం, మేము దేవుని ఏదో సంతోషపరుస్తున్నాం, మేము దేవుని ఏదో ఆనందపరుస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ వారు ప్రభువుని ఎంత శోధించాలో అంతవరకు శోధిస్తున్నారు. ప్రభుకి ఎంత దుఃఖం కలిగించాలో చెప్పండి, అంత దుఃఖం కలిగిస్తున్నారు. ప్రభువుకి ఎంత కోపం కలిగించాలో అంత కోపం కలిగిస్తున్నారు. మీకు ఇంకో మాట చెప్తాను, ప్రభువుని వాళ్ళు విసిగిస్తున్నారని చెప్పాడు. ఏం చేస్తున్నారు? విసిగిస్తున్నారని చెప్పాడు. చూడండి, శరీర సంబంధమైన మనసు కలిగిన వారు, 10 ఆజ్ఞలు బట్టి నీతిని వెతుకుతున్నవారు, ఆచారాలు బట్టి నీతిని వెతుకుతున్నవారు ఒకరోజు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన వారు ఏమని మాట్లాడుతున్నారో చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం చూడండి. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఓస చేయగలవాడు అక్కడుండెను. అచ్చట వారు ఆయన మీద నేరము మోపవలెని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరుచునేమో ఆయనను ఏం చేస్తున్నారు? కనిపెడుతున్నారు. ఎందుకు కనిపెడుతున్నారు? ఇంతకీ యేసు ప్రభు దగ్గరికి ఒక ఓస చేయగలవాడు వచ్చాడు, ఒక రోగి వచ్చాడు. ఒక రోగి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ రోజు ఏ రోజు? విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినాన ఆ కాలంలో ఉన్న యూదులు ఎవరైతే ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిని వెతుకుతున్నారో, ఎవరైతే ఆచారాలు బట్టి నీతిని వెతుకుతున్నారో, వాళ్ళ దినాలకు ఏం చేస్తున్నారు? వాల్యూ ఇస్తున్నారు. విశ్రాంతి దినాన మనం ఏ పని చేయకూడదు అంటే, విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదని ఎందుకు అనుకుంటున్నారు? విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకుండా ఉంటే మనం నీతిమంతులు అవుతాం అన్నది వాళ్ళ ఉద్దేశం. విశ్రాంతి దినాన మనం ఆచరిస్తేనే మనం నీతిమంతులు అవుతాం అన్నది వారి యొక్క ఉద్దేశం. ఇప్పుడు సమాజ మందిరంలో యేసుప్రభుల వారు ఉంటే యేసుప్రభుల వారి దగ్గర ఓస చేయగలవాడు వచ్చి అంటున్నాడు, అయ్యా నన్ను మీరు స్వస్థపరచండి, నన్ను బాగు చేయండి అని అడుగుతుంటే, అదే సమాజ మందిరంలో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో, దేవాలయంలో ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే యాజకులుగా, ప్రధాన యాజకులుగా ఎవరైతే పిలువబడుతున్నారో, వాళ్ళందరూ యేసుప్రభుని ఇలా కనిపెడుతున్నారంట. ఎందుకు కనిపెడుతున్నారు? ఇతను నిజంగా యూదుడైతే, ఇతను నిజంగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వాడైతే విశ్రాంతి దినాన్ని ఏం చేయడు? ఏ పని చేయడు. ఇప్పుడు ఈ వ్యక్తి దగ్గరికి రోగి వచ్చాడు కదా, ఈ వ్యక్తిని బాగు చేస్తాడా? బాగు చేస్తే ధర్మశాస్త్రాన్ని ఏం చేసినట్టు? మీరినట్టు. బాగు చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఇతను ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నట్టు? లోబడినట్టు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కనిపెడుతున్నారు. ఎవరిని? యేసు ప్రభుని. ఏం చేస్తాడని? ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాడా, ధర్మశాస్త్రాన్ని మేరుతాడని ఏం చేస్తున్నారు? కనిపెడుతున్నారు. ఆ వ్యక్తిని బాగు చేస్తే మీరినట్టు, బాగు చేయకపోతే లోబడలేనట్టు. ఇప్పుడు నేను ఇలా అంటున్నాను, అసలు ఆ వ్యక్తిని బాగు చేయకపోతే లోబడినట్లు, ఆ వ్యక్తిని బాగు చేస్తే మీరినట్టు. ఇప్పుడు వీళ్ళు ఏం కనిపెడుతున్నారు? ఈయన మేరతాడా, లోబడతాడా అని కనిపెడుతున్నారు. అప్పుడు అన్న యేసుప్రభుల వారు ఏమన్నారు చూడండి. 4వ వచ్చింది. వారిని చూచి విశ్రాంతి దినాన మేలు చేయడు ధర్మమా, కీడు చేయడు ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని వారిని అడిగాడు. ఏమడిగాడు? ఒక్క ప్రశ్న అడిగాడు. బాబు సరే మీరు అందరు ఇలా చూస్తున్నారు కదా, ప్రాణహత్య ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా అని అడిగాడు. అంటే అర్థం ఏంటి? మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా అని అడిగాడు. వెంటనే దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్పాలి? మేలు చేయడమే ధర్మం అని అనాలి. అంతేనా? మేలు చేయడమే ధర్మం అని చెప్పాలి. కానీ వీళ్ళు ఏమయ్యారంట చూడండి. ఎందుకు సైలెంట్ అయిపోయారు?
చెప్పమ్మా, మీకు ఏం అర్థమైందో చెప్పండి అంతే. ర్యామ్సన్ చూడడం వల్ల అమ్మ మాట ఆగిపోయింది. ప్రభు స్తోత్రం. కాబట్టి వినండి, వెంటనే యేసుప్రభులు వారు ఏమన్నారంటే, మేలు చేయడం ధర్మమా కీడు చేయడం ధర్మమా అని అన్నారు. అని అనగానే వాళ్ళు ఏమయ్యారు, వెంటనే సైలెంట్ అయిపోయారు. ఎవరి దారుణాలు సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఎందుకు సైలెంట్ అయిపోయారంటే, ఇలా అన్నాడు, వారు ఏమయ్యారు, అందుకు వారు ఊరకుండి కుండిరి అంటే ఎవ్వరి కాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఎందుకు అయిపోయారంటే, తీరా మేలు చేయడమే మంచిదా అని అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు, మేలు చేస్తాడు. మేలు చేస్తే ధర్మశాస్త్రం ఏమైనట్టు, మీరినట్టు. అలాగని మేలు చేయకుండా ఈయన ఉంటాడా? ఖచ్చితంగా ఉండవు. ఖచ్చితంగా ఈయన ఏం చేస్తాడు, మేలు చేస్తాడు. అంటే చేయమన్నా దెబ్బ అయిపోద్ది, చెయ్యొద్దన్నా దెబ్బ అయిపోద్ది అని వాళ్ళు ఏం చేశారంటే, ఎవరి దారిని వాళ్ళు మాట్లాడకుండా సైలెంట్ గా ఊరుకున్నారు. అప్పుడు వారి యొక్క ఏముందన్నాడు, వారికి హృదయ కాఠిన్యమును బట్టి ఆయన దుఃఖపడ్డాడు, కోపపడ్డాడు. ఆయన ఏం పడ్డాడు, దుఃఖపడ్డాడు, కోపపడ్డాడు. అంటే శరీరానుసారమైన మనసు కలిగి ఎవరైతే నడుచుకుంటున్నారో వారిని బట్టి ప్రభు ఖచ్చితంగా ఏం పడతాడు చెప్పండి, దుఃఖపడతాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించిన ఎడల ఆయన ఏం చేస్తాడు, సంతోషిస్తాడు. అతడు వెనుక తీసిన ఎడల అతని ఎడల నేనేం పడతాను, దుఃఖపడతానన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ శాస్త్రులు పరిచయాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని మనం ఏం చేయకూడదు, మేరకూడదు. ఏ పని మనం చేయకూడదు. ఏ పని చేయకపోవడమే దేవుని సేవించడానికి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసుప్రభుల వారు ఏం చెప్తున్నారంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే అసలు దినాలు అనేవి మనుషులు బట్టి దినాలు వచ్చాయి తప్ప దినమును బట్టి మనిషి కాదని చెప్తున్నాడు యేసుప్రభు. అర్థమైన వారు దేవుని స్తోత్రం. కంటిన్యూగా వింటున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. వాస్తవానికి మనిషిని బట్టి దినాలు వచ్చాయా, దినమును బట్టి మనిషి వచ్చాయా? మనిషిని బట్టి దినం వచ్చింది. అర్థమవుతుందా? కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈ ఖచ్చితంగా దినమును బట్టి మనిషి అనుకుంటున్నారు. దినమును బట్టి మనిషి అనుకుంటున్నారు కాబట్టి మనిషి అక్కడ పాడైపోయినా వీళ్ళకి ఆనందమే. వాస్తవానికి అండి, ఇప్పుడు ఆ వ్యక్తిని యేసుప్రభు బాగు చేశాడండి. బాగు చేసిన వెంటనే ఊస చేయగలవాడు ఇప్పుడు బాగుపడ్డాడు. బాగుపడిన వీళ్ళందరూ ఏం చేయాలి, ఆయన సన్మానం చేయాలి. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంట, కింద చూడండి 6వ వచనంలో, అతను బాగుపడ్డాడు. పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన్ని ఎలా లేపేద్దామా అని అనుకుంటున్నారంట. ఎవరిని, యేసుప్రభుని. ఏం చేశాడు ఆయన, ఒక వ్యక్తిని బాగు చేశాడండి. అంటే శరీర సంబంధమైన మనసు కలిగిన వారి యొక్క మనసు ఎలా ఉంటుందంటే, అవసరమైతే వారికున్న ఉద్దేశాన్ని బట్టి వారున్న ఆలోచన బట్టి ఒక వ్యక్తిని చంపేయడానికైనా వాళ్ళు సిద్ధపడిపోతారు. ఎందుకు, శరీరానుసారమైన మనసు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి, నేను ఏదో చేసేదాన్ని బట్టి నాకు నీతి కలుగుతుందని అనుకోవడం, దేవుని నీతికి లోబడకపోవడం, 10 ఆజ్ఞలు బట్టి నాకు నీతి కలుగుతుంది అనుకోవడం. ఒక మాటలో చెప్పాలంటే, ఏ పాపం చేయకుండా ఉంటేనే నాకు నీతి కలుగుతుంది అని అనుకోవడం, అదేంటంటే ధర్మశాస్త్ర మూలముగా జీవించుట అని అన్నాడు. కాబట్టి ధర్మశాస్త్ర మూలముగా జీవించి శాస్త్రులు పరిచయాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మేము ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాం, పర్ఫెక్ట్ గా మేము పాటించేస్తున్నామని అనుకుంటున్నారు. వాస్తవానికి ఈ వ్యక్తి బాగుపడిన వెంటనే వాళ్ళు ఆనందించాలా, సంతోషించాలి. కానీ సంతోషిస్తున్నారా, బాధపడుతున్నారు. పైపెచ్చి ఎవరిని చంపేద్దాం అనుకుంటున్నారు, యేసుప్రభుని చంపేద్దాం అనుకుంటున్నారు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు సారం ఏంటి చెప్పండి. ఒక ఆజ్ఞలు ప్రేమ. నిర్గమకాండ 19వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు రాయబడ్డాయి. దాని కొత్త నిబంధన గ్రంథంలో మార్కు సువార్త 10వ అధ్యాయంలో మాట్లాడుతూ ధర్మశాస్త్రం అంతయు ఏం చెప్పుచున్నది అని చెప్తూ ఒక మాటలో చెప్పాడు, ఏమని, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని. ఇప్పుడు ఈ శాస్త్రులు పరిచర్లు ఎవరైతే ధర్మశాస్త్ర బట్టి నీతిని వెతుకుతున్నారో వీళ్ళ గురేంటి, వీళ్ళ గోలేంటి, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలనుకుంటున్నారు. వాస్తవంగా ఆ ఆజ్ఞను వీళ్ళు నెరవేర్చగలిగితే ఆ వ్యక్తి బాగుపడిన వెంటనే వీళ్ళు ఆనందించాలి. అర్థమైందా? చూడండి ఆ మాట, గలతీ పత్రిక 5:14 ఉందన్నమాట. త్వరగా చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చింది. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వాళ్ళే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్తుంది. ఇప్పుడు ఈ శాస్త్రులు పరిచయాలందరూ దేన్ని నెరవేర్చాలనుకుంటున్నారు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలనుకుంటున్నారు. నేను ఒక మాట చెప్పనా, ఆల్రెడీ వీళ్ళు ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చేస్తున్నాం అని అనుకుంటున్నారు. అది నెరవేర్చాలి కూడా కాదు, ఆల్రెడీ మనం ధర్మశాస్త్రాన్ని ఏం చేసేస్తున్నాం, నెరవేర్చేస్తున్నాం అనుకో. నెరవేర్చేసిన వారు అయితే ఖచ్చితంగా
నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించిన ఆజ్ఞలు ఏమవ్వాలి? ఫెయిల్ అవ్వాలా, పాస్ అవ్వాలా? పాస్ అవ్వాలి. పాస్ అవుతా వ్యక్తి బాగుపడితే ఏం చేయాలి? ఆనందించాలి. అలా ఆనందిస్తున్నారంటే వీళ్ళు వెళ్తున్న రూట్ సరైంది కాదు. అంటే ఆసక్తి ఉందా లేదా? ఆసక్తి ఉంది, కానీ అది జ్ఞానానుసారమైనది కాదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆసక్తి ఉంది కానీ ఏం కాదు, జ్ఞానానుసారమైంది కాదు. అందుకే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? యేసుప్రభుని చంపాలనుకుంటున్నారు. యేసుప్రభుని ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలనుకుంటున్నారు. వాస్తవానికి ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తున్న వీళ్ళకి ప్రేమ కలగలేదని చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24. కాదమ్మా, 44. సారీ, 42. నేను మిమ్మల్ని ఎరుగుదును, అది అసలు మీలో ప్రేమ లేదని చెప్పేశాడు. వాళ్ళు ప్రేమ లేదని చెప్పేశాడంటే ధర్మశాస్త్రాన్ని ఏం చేసినట్టు? వాళ్ళు పాటించలేనట్టే కదా. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? పాటించేస్తున్నామని చెప్పుకుంటున్నారు. అంటే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరైతే నీతిని వెతుకుతున్నారో వాళ్ళ ఉద్దేశం ఎప్పుడు ఎలా ఉంటుందంటే, మన దృష్టిలో మనం పర్ఫెక్ట్, ఎదురు వ్యక్తులందరూ ఎవరు? పాపులు, ఇంకా పర్ఫెక్ట్ కాదనుకుంటారు. మీకు మాట చెప్పనా? ఎవరైతే ఆచార సంబంధంగా ఎవరైతే నీతిని వెతుకుతున్నారో వారందరూ మీరు గమనించండి, వారు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని పాపులుగానే చూస్తారు. చిన్న చూపే చూస్తారు, అమర్యాదగా చూస్తారు. ఎందుకంటే వారు చేసే ఆచారాలు బట్టి వారు ఉప్పొంగుతారు అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం ఎలా ఉంటారు అన్నాడు? ఉప్పొంగుతుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మేము ఇంత తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఇంత ప్రయాసపడుతున్నాం, వీళ్ళు ఏ ప్రయాస పడడం లేదు. మేము ఇన్ని రోజులు ఇన్ని ఉపవాసాలు చేస్తున్నాం, వీళ్ళు ఏ ఉపవాసం చేస్తలేదు. మేము ఇంత బరువు పెట్టుకొని మోస్తున్నాం, వీళ్ళు ఏ బరువు మోస్తలేదు. మేము ఇంత ఖర్చు పెడుతున్నాం, వీళ్ళు ఏ ఖర్చు పెట్టడం లేదు. మేము ఇన్ని రోజులు భోజనం మానేస్తున్నాం, వీళ్ళు ఏ భోజనం మాండలేదు. అందుకే యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యులు ఉపవాసం చేస్తున్నారు, కానీ మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయడం? అంటే వీళ్ళ బాధ ఏంటి? వాళ్ళు ఉపవాసం చేయలేదని బాధ కాదు, వీళ్ళు ఉంటున్నారన్న బాధ. మీకు అర్థమైందా? అంటే ఈ శరీర సంబంధమైన మనసు ఎవరైతే కలిగి ఉన్నారో ఎప్పుడు ఎదుటి వ్యక్తి విషయంలో ఊరికనే ఉప్పొంగుతూ ఉంటారు. వీళ్ళు ఎవరి మీద ఉప్పొంగారు, కానీ వీళ్ళు ఇప్పుడు ఎవరి మీద ఉప్పొంగుతున్నారు? యేసుప్రభు మీద ఉప్పొంగుతున్నారు. యేసుప్రభు మీద ఉప్పొంగి నువ్వు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నావు? మేరుతున్నావు. మేమైతే ధర్మశాస్త్రాన్ని అంత ఏం చేస్తున్నాం? నెరవేర్చేస్తున్నావు అని అనుకుంటున్నారు. వాస్తవం ధర్మశాస్త్రం అంతా నెరవేరిస్తే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించిన ఆజ్ఞ అవ్వాలి, నెరవేర్చాలి. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఏం కలగాలి? ప్రేమ కలగాలి. ప్రేమ కలిగితే ఆ వ్యక్తి బాగుపడితే సంతోషించాలి. కానీ వీళ్ళు దుఃఖపడుతున్నారంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి వీళ్ళు ఏమవ్వలేదు. ధర్మశాస్త్రాన్ని బట్టి వీళ్ళు నీతిమంతులు కాలేదంటే వీళ్ళు ఎలా జీవిస్తున్నారు? శరీర సంబంధముగా వీరు జీవిస్తున్నారు. శరీరానుసారమైన మనసు కలిగి వీళ్ళు జీవిస్తున్నారు. వినండి, శరీర సంబంధమైన మనసు కలిగిన వారు జీవితంలో కూడా ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని చూసి మనం ఎవరు ఇబ్బంది పడము. అర్థమవుతుందా? శరీర సంబంధమైన మనసు కలిగిన వారిలో కూడా ప్రయాస ఉంటుంది. ఆ ప్రయాసను బట్టి మనం అభ్యంతరపడవలసింది ఏం కాదు. ఎందుకంటే ఆ ప్రయాస జ్ఞానానుసారమైంది కాదు, ఆ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఎందుకంటే ఆసక్తి ఉంది కానీ, వినండి, ఆసక్తి ఉంది కానీ అది వాక్యానుసారమైంది కాదన్నాడు. ఇదే మాటను మనం అపోస్తలుడైన పౌలు గారు యేసుప్రభు దగ్గరికి రాకముందు ఆయన కూడా ఏమంటున్నాడు చూడండి. ఈ శాస్త్రుల పరిచర్లు యేసుప్రభుని చంపాలనుకుంటున్నారు, అంటే వారిలో ప్రేమ లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆసక్తి విషయము సంఘమును హింసించేవాడు నది. ఏముంది పౌలు గారికి? సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసిస్తున్నాడు అన్నారు. ఇంతకీ ఏముంది అన్నాడు? అక్కడ ఆసక్తి ఉంది. శాస్త్రుల పరిచయాలు కూడా ఏముంది? ఆసక్తి ఉంది, కానీ అది జ్ఞానానుసారమైంది. జ్ఞానానుసారమైంది అంటే యేసుప్రభుని చంపాలా, గౌరవించాలా? యేసుప్రభుని గౌరవించాలి, కానీ యేసుప్రభుని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలనుకుంటున్నారు. అంటే అది జ్ఞానానుసారమైంది కాదు. రెండు వినండి. ఇప్పుడు సౌలు గారు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తున్నప్పుడు కూడా అతను కూడా ఏముంది? ఆసక్తి ఉంది. ఆసక్తి ఉంటే వాస్తవానికి నిజముగా అది జ్ఞానానుసారమైంది అయితే ఖచ్చితంగా వారి సంఘాన్ని ఏం చేయాలి? ఖచ్చితంగా సంఘాన్ని గౌరవించాలి. కానీ సంఘాన్ని గౌరవిస్తున్నాడా పౌలు గారు? అప్పటికి గౌరవించడం లేదు. ఏం చేస్తున్నారు? స్త్రీలని, పురుషులని, చిన్నలని, పెద్దలని భేదం చూడకుండా స్త్రీలను ఈడ్చుకొని వచ్చి ఏం చేస్తున్నాడు? అందరినీ చంపేస్తున్నాడంటే అంటే ఆసక్తి ఉంది కానీ అది జ్ఞానానుసారమైంది కాదు.
అంటే జ్ఞానానుసారమైనది అయితే ఖచ్చితంగా పౌలు గారులు ఏం కలగాలి? ప్రేమ కలగాలి. కానీ పౌలు గారులు ఏం లేదు, అప్పటికి ప్రేమ లేదు. పరిసయ్యుల శాస్త్రులు ఏం లేదు, ప్రేమ లేదు. అంటే శరీర సంబంధమైన మనసు కలిగిన వారిలో ప్రేమ అనేది కనబడుతుంది. శరీర సంబంధమైన మనసు కలిగిన వారు ఎప్పుడు ప్రభుని ఏం చేస్తారు? దుఃఖ పెడతారు. మీకు మాట చెప్తారు, శరీర సంబంధమైన మనసు కలిగిన వారిలో ప్రేమ ఉండదు కనుక ఆ ప్రేమను బట్టి వారు ప్రభుని దుఃఖ పెడతారు. వారిలో ప్రేమ లేదు కాబట్టి ప్రభుని దుఃఖ పెడతారు. అంతేకాదు, వినండి, ఆత్మానుసారంగా జీవించే వారిని కూడా వారు ఎప్పుడు దుఃఖ పెడతారు. ఇక్కడి నుంచి ఎలా జాగ్రత్త. అంటే యేసు ప్రభులు వారు ఆత్మానుసారంగా జీవిస్తున్నాడు. ఆయనను వారందరూ ఏం చేశారు? దుఃఖ పెట్టారు. హింస పెట్టారా? హింస పెట్టారు. అసూయ పడ్డారా? అసూయ పడ్డారు. హేళన చేశారా? హేళన చేశారు. ఉమ్ము వేశారా? ఉమ్ము వేశారు. కొట్టారా? కొట్టారు. నిందలేశారా? నిందలేశారు. కానీ వినండి, ఆత్మానుసారంగా జీవించే వ్యక్తి మీద శరీరాన్ని బట్టి ప్రవర్తించే వారి వల్ల ఎప్పుడు నష్టమే జరుగుతుంది. ఇది 100% వాస్తవం. ఎందుకు? మనం ఎవరిని చూసి ఆల్రెడీ మన యేసు ప్రభులో చూస్తున్నాం. యేసు ప్రభులు ఆత్మానుసారంగా జీవిస్తున్న ఆయనకి ఈ శరీరానుసారమైన ఎవరైతే నడుచుకుంటున్నారో, మతాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో, ఆచారాలు బట్టి ఎవరైతే నీతిని వెతుకుతున్నారో వారి వల్ల ప్రభు తలపోటు అయిందా లేదా? ఖచ్చితంగా తలపోటు అయింది. ప్రభుని నిందించారా లేదా? ఖచ్చితంగా నిందించారు. దీన్ని మీరు నమ్మగలిగితే మన విషయంలో కూడా ఆత్మానుసారంగా జీవించే అనుభవంలో నువ్వు వెళ్తున్నప్పుడు శరీర సంబంధంగా జీవించే వారి వల్ల ఎప్పుడు నీకు ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. అర్థమవుతుందా? ఎప్పుడు ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. కానీ వినండి, ఆ విషయంలో కూడా మరి ప్రభు ఎలా కృప చూపిస్తాడంటే ఖచ్చితంగా ఆయన కృప చూపిస్తాడు. ఖచ్చితంగా ప్రభు ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు. మీకు నేను కొన్ని సందర్భాలు చూపిస్తాను. గలతీలకు రాసిన పత్రిక ఆత్మానుసారముగా జీవించే వారిని, శరీరానుసారంగా ప్రవర్తించేవారు వారి ఎడలు ఎలా నడుచుకుంటారో కొన్ని వచనాలు చూద్దాం. ఒకసారి రోమపత్రిక ముందు చూసి అప్పుడు అక్కడికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. 7 ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రానికి ఏమాత్రము లోబడదట. అంటే శరీరానుసారమైన మనసు కలిగిన వారు దేవునికి ఎలా ఉంటారు చెప్పండి? విరోధముగా. దేవునికి లోబడరు, విశ్వాసానికి లోబడరు, కృపకు లోబడరు, ఆత్మ చెప్పు సంగతులకి లోబడరు, ప్రభు ఏం చెప్తున్నాడన్న దానికి వారు లోబడరు. ఎందుకు? వారి శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నారు కాబట్టి వారు ఎప్పుడు కూడా ప్రభుకి ఎలా ఉంటారు? విరోధముగానే ఉంటారు. అంటే ప్రభుని వారు ఏం చేస్తారు? ప్రభుని వారు దుఃఖపెడతారు. అర్థమైందా? కాబట్టి ప్రభుని దుఃఖపెడుతున్నారంటే ఆత్మానుసారంగా జీవిస్తున్న వ్యక్తులను కూడా వీళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా దుఃఖపెడతారు. కృపను అనుసరించి జీవిస్తున్న వారిని ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా దుఃఖపెడతారు. విశ్వాస మూలముగా జీవించే వారిని ఖచ్చితంగా ఏం చేస్తారు? ఖచ్చితంగా వీళ్ళు దుఃఖపెడతారు. కాబట్టి కొన్ని వచనాలు చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక. ఎందుకంటే శరీరానుసారమైన మనసు కలిగిన వారు ఊరకని ఉప్పొంగుతారు, ఎదుటివారిని బట్టి వారు ఎప్పుడు ఉప్పొంగుతూనే ఉంటారు అని చెప్పాడు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28 చదవండి. గలతీలకు రాసిన పత్రిక 4:28. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన వాగ్దానాన్ని బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం అని చెప్తూ 29వ వచనం ఇలా అన్నాడు, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడు అలా జరగదు అని లేదు, ఇప్పుడును అలాగే జరుగుతున్నది. అర్థమవుతుందా? అంటే శరీర సంబంధమైన మనసు కలిగిన వారి వల్ల ఎప్పుడు ఏమొస్తుంది అంటున్నాడు? హింస కలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దృష్టిని ఒక వెర్రోడుగా కనపడుతుంది. ఎబ్రిపత్రిక 13వ అధ్యాయంలో అన్నాడు, వెర్రి మాటలు, గాలి మాటలు అన్నాడు. అంటే శరీర సంబంధమైన మనుషులకి శరీరానుసారంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారికి ఆత్మానుసారంగా జీవించే వ్యక్తులు ఎలా కనబడతారు? వెర్రివారిగా కనబడతారు. అర్థమవుతుందా? ఏమన్నాడు? ఆత్మను బట్టి పుట్టిన వాడిని, శరీరమును బట్టి పుట్టినవాడు ఏం చేశాడంట? హింస పెట్టాడు. ఏం పెట్టాడు? హింస. అంటే ఆత్మానుసారంగా జీవించే వ్యక్తి ఖచ్చితంగా ఏమొస్తుంది? హింస వస్తుంది.
మీరు సహించండి, సహించిన వారు ధన్యులు అంటే. అర్థమైందా? సహించిన వారు ధన్యులు, ఎందుకంటే వారు హింస పెడతారు. అప్పుడు అలాగే జరిగింది అన్నాడు, ఇప్పుడు అలాగే జరుగుతుంది అని అన్నాడు, అలాగే జరుగుతుంది అని అన్నాడు. సరే, ఈ మాటను కూడా ముందుకు వెళ్దాం. ఆదికాండం 16వ అధ్యాయం. హింస అన్న పదం గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 16వ అధ్యాయం అంటే ఆత్మను బట్టి పుట్టినవాడు ఎవరు? ఇస్సాకు. శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఎవరు? ఇస్మాయిల్. అంటే ఇస్మాయిల్ ఇస్సాకుని ఏం చేస్తున్నాడు? హింస పెడుతున్నాడు. రైట్. ఇప్పుడు ఆదికాండం 16వ అధ్యాయం చదవండి. అబ్రామ్ ఎక్కడి నుంచి చదువుతారు? 4వ వచనం చదవండి. అతడు ఆగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి ఆయను. అది తాను గర్భవతిని అయితేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దేని దృష్టికి? ఆగరు దృష్టికి నీచమైనది ఆయన. అంటే ఎలా కనబడతారు ఇప్పుడు ఆత్మ సంబంధం? నీచమైన వారిగా కనబడతారు. అర్థమైంది? అంటే ఆగరు దృష్టికి ఇప్పుడు ఎలా కనబడుతుంది? సారా నీచమైనదిగా కనబడుతుంది. ఇస్మాయిల్ ఇస్సాకుని ఏం చేస్తున్నాడు? హింస పెడుతున్నాడు. అంటే ఆత్మను బట్టి పుట్టినవాడు శరీరమును బట్టి పుట్టినవాడిని, శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఏం చేస్తున్నాడు? హింస పెడుతున్నాడు. హాగరు సారాని ఏం చేస్తుంది? నీచమైన దానిగా చూస్తుంది. అంటే మనం ఎలా కనబడతాం? నీచంగా కనబడతాం. అయినా దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రజలకు నువ్వు నీచమైన వాడేవేమో కానీ నువ్వు మాత్రం ఆయన దృష్టి అమూల్యమైన వాడు. అర్థమైందా? ప్రజలు మనల్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు నీచంగా చూస్తున్నారండి. అర్థమవుతుందా? నీచంగా చూస్తున్నారు. కానీ వినండి, ప్రభు ఏమన్నాడంటే మీకు ఇక్కడ ఒక మాట చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక. ప్రజలు నీచంగా చూస్తున్నా ప్రభు ఏమంటున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక చివరికి అంతిమ విధి ఎవరితో చూద్దాం. గ్లోరా భాష కూర. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. మనుషుల చేత విసర్జింపబడినను నువ్వు దేవుని దృష్టికి అమూల్యమైన వాడు. అర్థమవుతుందా? మనుషుల దృష్టికి విసర్జింపబడిన వాడు అయినను, నీచమైన వాడు అయినను నువ్వెవరు అంటున్నాడు? నువ్వు అమూల్యమైన వాడవు. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు నిన్ను ఎలా చూస్తున్నాడు చెప్పండి? అమూల్యమైన వాడిని చూస్తున్నాడు. అసలు ఆ పదం ఎంత గొప్పగా చూడండి. ఆయన దృష్టిలో మనం అమూల్యమైన వారు. ఆయన దృష్టిలో ఎవరు? అమూల్యమైన వారు. ఈ మాట మనసులో పెట్టుకో. కాబట్టి శరీరాన్ని బట్టి పుట్టిన ఇస్మాయేలు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఏం చేస్తున్నాడు? హింస పెడుతున్నాడు. ఒకటి. రెండోది, హాగరు సారాన్ని ఏం చేస్తుంది? నీచమైన దానిగా చూస్తుంది. ఇంకా ఏం జరుగుతున్నాయి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనములో ఇక్కడి నుంచి చదవండి. పెనిన్న ఆమె వైర్యకు పెనిన్న ఆమెను ఎవరిని? హన్నాను. అన్న అంటే ఏంటి? కృప. కృపను ఏం చేస్తుంది? విసిగిస్తుంది. ఆమెకు కోపం పుట్టిస్తుంది. అంటే కృపను అనుసరిస్తున్నవారు, ఆత్మను అనుసరించి నడుస్తున్నవారు, విశ్వాస మూలముగా జీవిస్తున్న వారిని ఏం చేయాలనుకుంటారు? ఏం చేస్తారు? విసిగిస్తారు. అంటే కృపని వాళ్ళు ఆమె ఏం చేసింది? విసిగించింది. విసిగించింది అంటే విసుగుదల కలిగించింది, కోపం పుట్టించింది. ఇది ఎన్నోది? 3. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. 6వ అధ్యాయం ఒకసారి చూడండి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె యొక్క మేకాలు. ఇప్పుడు చెప్పండి, మేకాలు ఎవరు? ఎవరు చెప్తారు? దేవుని స్తోత్రం. సమూయేలు కూతురే. ఎలా జీవిస్తుందా అంటున్నాను నేను. శరీరానుసారంగా జీవిస్తున్నా. శరీరానుసారంగా జీవించే మేకాలు కిటికీలో నుండి ఆత్మానుసారుడైన దావీదుని చూసి మనస్సులో హీనపరిచి ఏం చేస్తుంది? హీనపరుస్తుంది. అంటే శరీర సంబంధమైన మనసు కలిగిన వారు ఏం చేస్తారు? హీనపరుస్తారు. చెప్పండి, 4 చెప్పండి. మొట్టమొదటిది హింస పెడతారు. 2 నీచమైన వారిగా చూస్తారు. 3 విసిగిస్తారు. 4 హీనపరుస్తారు. ఎందుకంటే ఇంకేం కావాలి చెప్పండి?
ఇదే పెద్ద బహుమానం. ఆత్మానుసారముగా నడుచుకున్న వారిని, కృపను అనుసరించి నడుచుకుంటున్న వారిని, విశ్వాస మూలముగా జీవిస్తున్న వారిని హింస పెడతారు, నీచమైన వారిగా చూస్తారు. ఇంకోటి ఏం చెప్పాను? విసిగిస్తారు. నాలుగోది హీనముగా చూస్తారు. కానీ వినండి, నువ్వు మాత్రం దేవుని దృష్టిలో అమూల్యమైన వాడు. అర్థమైందా? నువ్వు మాత్రం దేవుని దృష్టిలో అమూల్యమైన వాడవు, అమూల్యమైన దానవు. ఇప్పుడు చెప్పండి, ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది ముఖ్యమా, ఆయన మన కొరకు ఏమనుకుంటున్నాడు అన్నది ముఖ్యమా? ఆయన మీ కొరకు లేదా నా కొరకు ఏమనుకుంటున్నాడు అన్నది ముఖ్యమే తప్ప, చెప్పండి, మన కొరకు మనుషులు ఏమనుకుంటున్నారు అన్నది ముఖ్యం కాదు. ఎందుకంటే మనుషులు తిన్నా వార్చలేరు, తినకపోయినా వార్చలేరు. అవునా కాదండి? పెడితే పెళ్లి కోరతారట, కట్టకపోతే వాళ్ళు ఏదో ఒకటి కోరతారు. అవునా కదా? అంటే మనుషులు ఎలా ఉంటారు? ఈ రోజు ఒకలా ఉంటారు, రేపు ఒకలా ఉంటారు. కానీ వినండి, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అన్నది ప్రాముఖ్యమైంది. కాబట్టి వినండి, మనం ఇలా నిరాశపడుకోవాల్సిన పని లేదు. ఏంటంటే, ఎంతమంది నేను ఆత్మానుసారంగా జీవించే అనుభవంలోకి వచ్చిన తర్వాతే నన్ను హీనంగా చూసే వాళ్ళు పెరిగిపోయారు. ఆత్మానుసారంగా జీవించే అనుభవంలోకి నేను వచ్చిన తర్వాతే నన్ను హింసపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆత్మానుసారంగా జీవించే విధానంలోకి వచ్చిన తర్వాతే నన్ను కలవర పెట్టేవారు, నన్ను హింస పెట్టేవారు, నన్ను చిన్న చూపు చూసేవారు, నన్ను విసిగించేవారు పెరిగిపోయారని నువ్వు బాధపడద్దు. విను, అంతిమ విజయం నీదే. అంతే, అంతిమ విజయం మనదే. ఒకరోజు ఆసాపు అనే ఒక భక్తుడు ఉన్నాడు బయట. ఆసాపు అనే ఒక భక్తుడు ఇలా బాధపడిపోతున్నాడు. అంటే ఏమనంటే, ప్రభువా, నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నాను, ఇంత విశ్వాస మూలంగా జీవిస్తున్నాను, కృపను అనుసరించి నేను జీవిస్తున్నాను. కానీ నాకంటే ఫలానాయనే బాగున్నాడు, నాకంటే ఫలానా ఆవిడే బాగుంది, కానీ ఇంత జీవిస్తున్నాను కదా ప్రభువా, నాకేం ప్రయోజనం లేదేంటి అని ఆసాపు అనే భక్తుడు తన మనసులో బాధపడిపోతున్నాడు. ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అన్నవసరం గారు ఏమనుకుంటారు? ఇంత ప్రార్థన చేస్తున్నానే, ఎన్ని కూడికలకు వెళ్తున్నానే, దేవుడు నా మొర ఎందుకు వినడం లేదు అనుకుంటారు, అనుకోరా? రూత్ ఏమనుకుంటుంది? ఇంత ఇంత ప్రార్థన చేస్తున్నా, నేను వాగ్దానాలు పొందుకుంటున్నాను కదా, నా విషయంలో దేవుడు ఎందుకు న్యాయం చేయడు? ఇందాక అన్న చెప్పాడు కదా, దేవుడు అన్యాయం చేయట అసంభవం. అంటే మనం ఏమనుకుంటాం? ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో ఇంత ప్రార్థన చేస్తున్నాను, కనీసం కొంతమంది ప్రార్థన కూడా వెళ్ళరు. వాళ్ళ స్థితి చాలా గొప్పగా ఉంది కదా, వీళ్ళ కనీసం వాక్యం కూడా వినరు, వీళ్ళ కోరల మీద తిరుగుతున్నారు కదా, వీళ్ళు కనీసం ప్రార్థనకు రారు, వాక్యం వినరు, ఏదో నెలకు ఒకసారి మొక్కుబడికి వెళ్తారు, సంవత్సరానికి ఒకసారి ఓ బియ్యం బస్తా ఇస్తారు. ఏళ్ళే బాగున్నారు, ఇంత ప్రయాసపడిపోయి ప్రార్థన అని పరిగెట్టేస్తున్నాను, బైబిల్ క్లాస్ అని పరిగెట్టేస్తున్నాను, రాత్రి నీరలంక వచ్చేసాను, ఇప్పుడు బాలింతలు వచ్చాను, మళ్ళీ రాత్రి నీలపెళ్ళి, సోమవారం, ఇన్ని దినాలు నేను తిరిగేస్తున్నాను అని మనసులో బాధ ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అలాగే బాధపడుతున్నాడు ఆసాపు. ఎందుకు బాధపడుతున్నాడు? ఇంత ఆత్మానుసారంగా జీవిస్తున్నాడు, జీవించడమే కాదు, ఈ శరీరాన్ని బట్టి ప్రవర్తించే వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు పొడి చేస్తున్నారు పక్క నుంచి వచ్చేసి, నువ్వు ఇంత భక్తి చేస్తే నీకెందుకు జరగడం లేదని అడుగుతున్నారు. మరి ఇంత భక్తి చేస్తే నీ పిల్లల జీవితాలు ఇలా ఎందుకున్నాయని అడుగుతున్నారు. ఇంత భక్తి చేస్తే నీకు ఎందుకు ఉద్యోగం రాలేదు అంటున్నారు. ఇంత భక్తి చేస్తే నీ ఇల్లు ఎందుకు ఇంకా డెవలప్ అవ్వలేదని అడుగుతున్నారు. మరి నిజంగా దేవుడు ఇంకా చేయలేదన్న ఆలస్యంగా ఇలా పొడిచే మాటలు ఇంకా బలంగా దిగిపోతాయి, దిగవా? ఖచ్చితంగా దిగుతాయి. కొన్ని మాటలు వినండి, కొన్ని మనకు తగిలిన గాయాలైన తగ్గుతాయి, కానీ కొంతమంది అన్న మాటలు తగ్గలేదు, ఇంకా మీ మధుర మదులుతున్నాయి. ఎప్పుడు దేవుడు సమాధానం ఇస్తే నోరు మూయిందామా అని చూస్తున్నారు. అబద్ధమా నిజమా? 100% వాస్తవం. ప్రభు అది త్వరలోనే నెరవేర్చిన కాక అంతే. దేవుడు ఖచ్చితంగా దీన్ని చేస్తాడు. కొంతమంది నోరులు ఖచ్చితంగా మూయబడతాయని చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రభు దాన్ని జరిగిస్తాడు. ఎందుకంటే ఈ శరీరాన్ని బట్టి ప్రవర్తించే వాళ్ళు మన మీద ఏం చేస్తున్నారు? దాడి చేస్తున్నారు, మళ్ళీ హింస పెడుతున్నారు. హింస పెట్టడమే కాదు, మళ్ళీ ఎలా చూస్తున్నారు? మళ్ళీ నీచమైన వారిగా చూస్తున్నారు, హింస పెడుతున్నారు, నీచమైన వారిగా చూస్తున్నారు. అంతేకాదు, మనకు వారు విసుగు పుట్టిస్తున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. రండి, కీర్తనల గ్రంథం 73వ కీర్తన. ఆయన బాధ ఏంటో మన బాధ అక్కడే ఆగిపోయింది. రండి, కీర్తనల గ్రంథం 73వ కీర్తన. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 73వ కీర్తన తీసారా? 3వ వచనం చదవండి. భక్తిహీనులకు ఏం కలుగుతుంది? భక్తిహీనులకంట క్షేమం కలుగుతుంది. పర్లేదు, బాగుంది. తర్వాత చదవండి 4వ వచనం. వారికి యాతనలు లేవంట. ఏమి లేవు? యాతనలు లేవు. మళ్ళీ పైపేచి ఎలా ఉన్నారంట? పుష్టిగా, అంటే బొజ్జుగా ఉన్నారంట. పుష్టిగా ఉన్నారు.
తర్వాత 5వ వచనంలో వారికి ఏమి లేవు, ఇబ్బందులు లేవంట వాళ్ళకి. అయ్య బాబు ఎలా రాశాడు చూసారా, వారికి ఇబ్బందులు కూడా లేవంట. ఆ తర్వాత తెగులు కూడా వాళ్ళకి లేదంట అని చెప్తూ కిందకి అలా వచ్చేయండి. మీరు వచ్చేసి ఇంతలా ఉన్నారు కదా వాళ్ళంతా ఆశాపుని చూసి ఏమంటున్నారంటే 8వ వచనంలో, ఎగతాళి చేయిచు బలత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు ఏం చేస్తున్నారు అంటే వారికి క్షేమం కలుగుతుంది. ఇంకా కిందకి చదవండి, ఆ మాట ఉంటది, ధనాభివృద్ధి కలుగుతుందని అన్నాడు. 12వ వచనం ఏముంది, ఇదిగో భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ఉన్నారు, ధనాభివృద్ధి చేసుకున్నారు. మరి క్షేమం ఉంది, ధనాభివృద్ధి ఉంది, ఇబ్బందులు లేవు, తెగులు లేవు. ఇప్పుడు ఇన్ని ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎలా మాట్లాడతారు? మనం చూసిన వాళ్ళు నీచంగా చూస్తారు, నీచంగా చూస్తున్నారు, నీచంగా చూస్తారని అన్నాడు. ఎందుకు? వారికి క్షేమం ఉంది, ఇంకేముంది, ఇబ్బందులు లేవు, తెగులు లేదు, బాధ లేదు, ఇరుకు లేదు, ఏ సమస్య వారికి లేదు. ధనాభివృద్ధి ఏమో ఏం చేస్తున్నారు, బ్యాంకులు అంటే అకౌంట్ నింపేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషంగా ఉన్నట్టుగా కనబడుతున్నారు. ఇన్ని ఉన్నాయి కదా. అటువంటి వాళ్ళు మనల్ని చూసి ఏమంటారు? ఇప్పుడు 8వ వచనంలో, ఎగతాళి చేయిచు నీకున్న కష్టాన్ని బట్టి వారు మాట్లాడుతున్నారంట. ఎలాగా? గర్వంగా మాట్లాడుతున్నారు. గర్వంగా మాట్లాడడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నామండి. ఇప్పుడు ఈ శరీరానుసారంగా జీవించే వాళ్ళు భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని చూసి ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. ఆ ఎగతాళిలో మనకి జరుగుతున్న ఇబ్బందులు చూసి వారు గర్వంగా మాట్లాడడం అంటే అర్థం ఏంటి? మనల్ని పొడిచేటట్లుగా వారు మాట్లాడతారు, మనకి ఇబ్బంది కలిగేటట్లుగా మాట్లాడతారు. అంటే వారి ఉద్దేశం ఏంటి? నేను ఇంత భక్తి చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ఇంత అభివృద్ధినిచ్చాడు, నీలో సరైన భక్తి లేదు. నిజంగా నీలో భక్తి ఉంటే నీ భక్తికి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అసలు నువ్వు చేసేదే నిజమైన భక్తి అయితే ఇలా అంటున్నారు కదా, ఏమన్నారు? సత్యం సత్యం అన్నారు కదా. మీరు చెప్పేదే సత్యం అయితే మీ కుటుంబాలు ఎందుకు ఇలా ఉన్నాయని అడుగుతున్నారు. ఇప్పుడు అర్థమైందా? మీరు వినే వాక్యమే సత్యమైతే మరి మీ పరిస్థితులు ఎలా ఎందుకున్నాయని అడుగుతున్నారు లేదా? అడుగుతున్నారు. అడుగుతున్న వాళ్ళందరూ ఎవరు అనుకున్నారు? అందుకే ఆదివారం ఒక రోజు కనబడి వచ్చేసేవాడు అడుగుతున్నాడు. అర్థమైందా? నెలకు ఒకసారి వెళ్ళి కనబడి వచ్చేసేవాడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, ఏమని? దేవుడు మీకేం చేశాడు? అది కూడా ఎలాగ? ఎగతాళిగా గర్వంగా మనం చూసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సేమ్ ఇటువంటి సిచ్యువేషన్ ఆసాపు ఎదుర్కొని బాధపడుతున్నాడు. ప్రభువా, నేను ఇంత ఆత్మానుసారంగా జీవిస్తున్నానే, నన్ను ఎగతాళి చేస్తున్నారు, నన్ను హీనపరుస్తున్నారు, నన్ను గుచ్చుతున్నారు, నాకు హింస పెడుతున్నారు అని ఆయన బాధపడుతున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడట, ఏమన్నాడు చూడండి ఒకసారి. అదే 73వ కీర్తన 13వ వచనం ఎలా బాధపడుతున్నాడు చూడండి. 13వ వచనంలో, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట అంటే ఏమంటున్నాడు? నేను ఎంత భక్తి చేయడం అంతా కూడా వ్యర్థమే అని బాధపడుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు చూడండి, 16వ వచనం. అయినను దీనిని తెలుసుకోనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతాన్ని గురించి నేను ఏం చేశాను? ధ్యానించి వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది అని అన్నాడు. ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. ఎప్పటి వరకు? ధ్యానించక ముందు. అంటే దేవుడు ఏం చెప్పాడంటే, ఆసాపు నువ్వు దీని విషయంలో ఏం భయపడకో, ఒకసారి రా మందిరంలోకి రానన్నాడట. మందిరంలోకి వచ్చిన తర్వాత అసలు ఏం జరగబోతుందో చూపించాడు. అంటే ఏం చూపించాడు? నెక్స్ట్ మనం అడిగామనుకోండి ప్రశ్న, ప్రభా ఇంత అలా ఉంది కదా, ఇంత ప్రయాసపడుతున్నాను, నేను కూడికి వెళ్ళిపోతున్నాను, ఎంత కష్టపడుతున్నాను ప్రభా అంటే ఆయన అంటే ఒకసారి కూర్చో. కూర్చోండి, 2 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో చెప్పండి. అది నీకు చూపించాడు అనుకోండి. 2 సంవత్సరాల తర్వాత జరగబోయే ప్రభు రాక తర్వాత క్రీస్తు న్యాయపీఠం దగ్గర నీకు ఏం జరగబోతున్నా ఒకసారి నీకు చూపించాడు అనుకోండి. అప్పుడు ఎలా ఉంటది? అసలు నువ్వు బాధపడవలసిన పని ఏమి లేదు. అసలు ఆసాపు కూడా అలా ఫీల్ అయిపోతున్నాడు. ఇలా జరుగుతుందని ఫీల్ అవుతాడు. నువ్వు మందిరంలోనికి రా అన్నాడు. మందిరంలోకి తీసుకొచ్చాడు. జరగబోయే సంగతులన్నీ ఆసాపు చెప్పాడు. ఎప్పుడైతే శోధన గడియందు తప్పిస్తాను ఇవన్నీ ఎప్పుడైతే చెప్పాడో ఆసాపుకి చెప్పగానే అప్పటి వరకు అతని హృదయం బరువుగా ఉంది. ఒక్కసారి అతని బరువు అంతా దిగిపోయింది. అర్థమైంది? అతనికి అప్పటి వరకు ఆయాసం ఉంది, అక్కడి నుంచి తనకున్న ఆయాసం అంతా దిగిపోయింది. అప్పటి నుంచి ఈ శరీరాన్ని బట్టి ప్రవర్తించే వారిని బట్టి ఇంకా అతను బాధపడవలసిన పని లేదు. ఎగతాళి చేసినా పట్టించుకోలేదు, హింసించినా పట్టించుకోలేదు, హీనంగా చూసినా పట్టించుకోలేదు. చివరికి ఏ ధైర్యం తెచ్చుకున్నాడంటే, చివరికి చూడండి 25
చూడండి 25వ వచనం ఏముంది? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా. అబ్బా, దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట అన్నాడు చూడండి. ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు ప్రభువా అని అంటూ 28లో అంటున్నాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరం. దాన్ని స్టడీ బైబిల్ ఏమని రాశాడంటే, నా విషయం చెప్పనా, దేవుని దగ్గర ఉండడమే నాకు మేలు, ఎంతకంటే నాకు ధన్యత లేదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇతను ఎదుటివాడిని అతని యొక్క క్షేమాన్ని చూసి అతను బాధపడవలసిన పని లేదు. భక్తిహీనుల క్షేమాన్ని చూసి బాధపడవలసిన పని లేదు. శరీర సంబంధంగా ప్రవర్తిస్తున్న వారిని చూసి బాధపడవలసిన పని ఏమీ లేదు. ఎందుకంటే భవిష్యత్తు చూపించేశాడు ఎవరికి? ఆసాపుకి. విను, నువ్వు కూడా భయపడవలసిన పని లేదు, బాధపడవలసిన పని కూడా లేదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం ఎవరొచ్చి ఏ మాట అంటారు దానికి ఎక్కువ భయపడతాం. ఎవడొచ్చి మనల్ని ఏ ప్రశ్న అడుగుతాడు, కుటుంబ విషయంలో ఏ ప్రశ్న అడుగుతాడు, దీని విషయంలో మనం ఎక్కువగా భయపడతాం. కానీ ప్రభు అంటున్నాడు, భయపడవలసిన పనేమి లేదు, ఎందుకంటే అంతిమ విజయం నీదే. అర్థమైందా? వారు నిన్ను గుచ్చినా దేవునికి స్తోత్రం, వారు నిన్ను హింస పెట్టినా దేవునికి స్తోత్రం, నిన్ను నీచంగా చూసినా దేవునికి స్తోత్రం, నిన్ను ఉమ్ము వేసినా దేవునికి స్తోత్రం, నిన్ను పిడుగుద్దులు గుద్దినా దేవునికి స్తోత్రం, అసహ్యంగా మాట్లాడినా దేవునికి స్తోత్రం, కాండ్రగించి నీ ఎదుర్కొంటూ వచ్చేవారు ఉమ్ము వేసినా దేవునికి స్తోత్రం. ఎందుకు? భవిష్యత్తు నీకు తెలుసు, భవిష్యత్తు ప్రభు నీకు చెప్పాడు. కాబట్టి ఎన్ని జరుగుతున్నా వీటన్నిటిని నువ్వు పట్టించుకోవాల్సిన పని ఏంటి? అర్థమైందా? కాబట్టి ప్రభు ఇలా అంటున్నాడు, ఆసపు ఇలా అంటున్నాడు, ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరు. ఆయనుండగా చెప్పండి, ఆయనుండగా మనకి ఏ భయం లేదు. వినండి, మన కొరకు ఆల్రెడీ మన ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎవరి పక్షాన ఉన్నాడు? అసలు ఆయన మన పక్షాన ఉండగా అంతకన్నా నీకు ధన్యత ఏమని చెప్పండి. మీరు ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం చదవండి. మనకు ఒక ఆయన ఉన్నాడు అని రాయబడింది. మనకు ఒక ఆయన ఉన్నాడు. కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి ఏం బాధపడుతున్నాడు? నన్ను ఈ కోనేటిలోకి దించడం నాకెవడు లేడు. నువ్వు భయపడవలసిన పని లేదు. ఇప్పుడు నాకెవడు లేడు కాదు, నీకు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ పక్షమునున్నాడు. ఆయన నీ కొరకు నిరంతరము ఆలోచిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆశాపు వల్ల భయపడడానికి లేదు, బాధపడడానికి లేదు. రేపు పొద్దున భవిష్యత్తు ఏమవుతుంది, ఇబ్బందులు వస్తాయేమో, ఎదురు రోజులు ఏమవుతుందని నువ్వు భయపడవలసిన పని ఏం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభు అంతిమ విజయాన్ని మనకి ఇస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు సారాను ఆగర్ ఏం చేసింది? నీచంగా చూసింది, కానీ అంతిమ విజయం సారాయే నిలబడింది. ఇస్సాకుని ఇస్మాయేలు హింస పెట్టాడా? కానీ అంతిమ విజయం ఇస్సాకుదే నిలబడింది. అన్నాను పెనిని ఎలా చూసింది? విసిగించిందా? చరిత్రలో అన్నాయే మిగిలింది. దావీదును మికాయేలు ఏన చూపు చూసిందా? వినండి, ఏన చూపు చూసిన మికాయేలు చరిత్రలను తప్పుకుంది. దావీదు చరిత్ర ఎప్పటికీ రాయబడింది. అర్థమైన ఆత్మానుసారంగా జీవించే నీ చరిత్ర మిగిలిపోతుందంటే అర్థమైన. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నది ఏంటో చెప్పనా? ఆత్మానుసారంగా జీవించిన వారి లిస్టు. ఈ లిస్ట్ ఏంటనుకుంటున్నా? రేపు క్రీస్తునాయపేట దగ్గర తెరవబోయడం లిస్టు. ఆ లిస్ట్ లో చివరికి వెళ్తే అప్పుడు నీ పేరు కూడా దాంట్లో ఉంటుంది. అర్థమైంది మీకు? ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏముంది? విశ్వాస వీరుల జాబితా ఉంది. మరి ఆ విశ్వాస వీరుల జాబితాలో కొంతమంది ఇబ్బందులు అనిపించిన వాళ్ళు ఉన్నారు, శ్రమలు అనిపించిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో దావీదు ఉన్నాడా లేదా? దాంట్లో ఇస్సాకు ఉన్నాడా లేదా? దాంట్లో అన్నా ఉందా లేదా? అందరూ ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరైతే ఆత్మానుసారంగా జీవించారో అందరూ దాంట్లో ఉన్నారు. ఆసాపు ఉన్నాడా లేదా? ఉన్నాడు. వీళ్ళందరి లిస్ట్ అక్కడ క్రీస్తునాయపేట దగ్గర తీయబడుతుంది. ఆ లిస్ట్ లో నీ పేరు కూడా ఒకటి ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. ఉండాలా లేదా? ఉంది. ఆనందించండి. అర్థమవుతుందా? ఇంత ప్రయాసపడిపోయి ఇదంతా నష్టమైపోతుందేమో అని అనుకోవద్దు. ఏది నష్టం కాదు. అర్థమైందా? మనకు అప్పగించబడిన పరిచర్య ఘనమైంది. ఇది అత్యధికమైన మహిమ కలిగిందని చెప్పాడు రాత్రి. అత్యధికమైన మహిమ కలిగిన పరిచర్యను దేవుడు మన చేతికి అప్పగించాడు. ఈ పరిచర్యను నమ్ముకున్న మనం ఖచ్చితంగా ఆయన మనం మహిమలో తీసుకొస్తాడు. అర్థమైందా? ఆయన మనల్ని అవమానపరిచేవాడు కాదు. కాబట్టి అంతిమ విజయాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మీరు నిలిచి చూడండి అంతే. ఏం చేయాలి? మనం నిలిచి చూడాలి. మనం పరిస్థితులు చూడవలసిన పని ఏమి లేదు. పరిస్థితులు చూస్తే మనం ఏమంటాం తెలుసా? ఏమంటే ఇప్పుడు కూడా జరుగుతుందా? నువ్వు నమ్మితే ఇలా చూడు, నువ్వు చూడంతే వాటిని ఎంతమంది బంధించేసిన అవసరమైతే దేవుడు ఇప్పాలనుకుంటే దాన్ని ఇస్తాడు. అంతేనా? చివరిగా ఆ సందర్భం చూపించిన ముగిస్తాను చూడండి. యెహోషువ గ్రంథం
యెహోషువ గ్రంథంలో ప్రభు ఇలా మాట్లాడారు. యెహోషువ గ్రంథము, ప్రభుని స్తుతించండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆ కాలమందు ఇశ్రాయేలీయులు భయము చేత అన్నాడు. అంటే వాళ్ళకి ఏముంది? ఇశ్రాయేలుల భయము చేత ఎవడునో వెలుపలికి పోకుండా, లోపలికి రాకుండా ఎరుకో పట్టణమును వారు ఏం చేశారు? గట్టిగా మూసేశారంటే అర్థమేంటి? భద్రం చేసేశారు. ఇశ్రాయేల్ ప్రజలు దాన్ని తాకకుండా చేసేశారు. ఒక మాట చెప్పండి, ఆత్మ సంబంధులు దాన్ని స్వతంత్రించుకోకుండా చేసేశారు. చెప్పండి, ఆత్మ సంబంధులు దాన్ని స్వతంత్రించుకోకుండా చేశారు. దేవుని పిల్లలు దాన్ని స్వతంత్రించుకోకుండా వాళ్ళు భద్రం చేసేసారా? చేశారా లేదా? చేశారు. కానీ వీళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. ఆ పట్టణాన్ని నేను మీకు ఇస్తానని. ఇస్తానన్నవాడు ఏం చెప్పాడు తర్వాత చూడండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను అది మీరు చూడండి, అంతే మీరేం చేయండి, మీరు అలా జరగబోయేదని చూడండి అని చెప్పాడు. అప్పుడు ఏం జరిగింది? 5వ వచనం. మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు మా బోరధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముతో కేకలు వేయాలి. అప్పుడు ఆ పట్టణ ప్రాకారములు, దేవునికి స్తోత్రం, పట్టణ ప్రాకారాలు ఏమయ్యాయి? కూలాయి. కానీ ప్రజలందరూ ఏం చేశారు? ప్రజలందరూ ఏం చేశారు? ఎరుకో పట్టణ ప్రజలు ఏం చేశారు? భద్రం చేశారంట. మనుషులు దాన్ని ఏం చేశారు? దేవుని పిల్లలు దాన్ని స్వతంత్రించుకోకుండా వాళ్ళు భద్రం చేశారు. కానీ వాళ్ళు ఎంత భద్రం చేసినా దేవుని వాగ్దానమే నెరవేరు. అర్థమైంది? వాళ్ళు ఎంత భద్రం చేసినా దేవుడిచ్చిన వాగ్దానమే నెరవేరు. దేవుని పిల్లలు దాన్ని ఏం చేసుకున్నారు? స్వతంత్రించుకున్నారంటే ఆత్మ సంబంధులుగా ఉన్న మనం దేన్నైతే పొందుకోవాలో దాన్ని ఎంతమంది ఆపినా కానీ ఎవరి వల్ల. అర్థమైందా? యెషయా గ్రంథం 22:22 అంటాడు, ఆయన తెరిచిన ద్వారాన్ని ఎవరు మూయలేడు, ఆయన మూసిన ద్వారాన్ని ఎవరు తెరవలేరు. ఎంతమంది పడగొడదావన్నా నువ్వు పడిపో, ఆయన నిలబెడితే. ఆయన నిలబెట్టకపోతే నువ్వు ఎంత నిలబడదావన్నా నువ్వు నిలబడవు. మిమ్మల్ని అందరినీ దేవుడే వాడుకున్నగాక. అర్థమైందండి? మన ప్రభువు వాడుకుంటే సరైన స్థలములో సరైన వ్యక్తుల ముందా సరైన ప్రత్యక్షతనిచ్చి వాడుకుంటాడు. సమయం వస్తుంది, ఖచ్చితంగా దేవుడు మనం వాడుకుంటాడు. అర్థమవుతుందా? కాబట్టి మనుషులు ఆపాలనుకున్నా కానీ దేవుని ప్రజలు ఆగారా? దాన్ని ఖచ్చితంగా దేవుని ప్రజలు ఏం చేసుకున్నారు? స్వతంత్రించుకున్నారు. కాబట్టి మీరు ఇలా బాధపడవలసిన పని ఏం లేదు. శరీర సంబంధమైన మనసు కలిగిన వారు, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్న వాళ్ళే బాగున్నారండి అని మీరు ఏం బాధపడవలసిన పనేమీ లేదు. ఎందుకంటే ప్రభు ఇలా కూడా చెప్పాడు రోమపత్రిక 4వ అధ్యాయంలో, వాగ్దానాన్ని శరీర సంబంధమైన మనుషులు దాన్ని అనుభవించలేరని చెప్పాడు. ఒకవేళ దాన్ని అనుభవించిన ఎడల విశ్వాసం వ్యర్థమని చెప్పాడు. విశ్వాసాన్ని ఆయన వ్యర్థం చేయడు. విశ్వాసాన్ని ఆయన ఏం చేయడు? వ్యర్థం చేయడు. విశ్వాస మూలముగా జీవించేవారు దాన్ని ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు. ప్రభు వచ్చేలాగా మనం ఎవ్వరికి బాకీ ఉంటాం. అర్థమైందా? ప్రభు వచ్చేలాగా ఏ సమస్య లేకుండా ప్రభు చేస్తాడంటే మీరు గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకోవద్దు. అది మీరు ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణని మీరు నిర్లక్ష్యం చేసుకోకుండా ఉంటే ప్రభు వచ్చేలాగా దౌర్భాగ్యులు అనే దాని స్థితిని దేవుడు మారుస్తాడు. అప్పుడు ఇలా అంటాడు, భాగ్యవంతులు, దౌర్భాగ్యులు కాదు, చెప్పండి, భాగ్యవంతులు. అటువంటి అనుభవంలో దేవుడు మనల్ని అందరినీ నడిపించాడు. అటువంటి కృప దేవుడు మీకు సమృద్ధిగా దయచేయను గాక. రైట్, తలవంచండి ప్రార్థన. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడారు, ప్రభు నన్ను దర్శించారని అన్నవారు హృదయపూర్వకంగా ప్రభుకి మీరున్న చోటనే ఒకసారి మోకరించి ప్రభుని స్తుతించండి. ప్రభు నీతో ఏం మాట్లాడారు ఈ రాత్రి? ఎలా దర్శించారు? నీకు ఏ వాగ్దానం ఇచ్చి నేను బలపరిచారు? ఏ వాగ్దానం ఇచ్చి నేను ధైర్యపరిచారు ఈ రాత్రి? ప్రభువా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ప్రభువా నైనా నీ ప్రేమ ఉన్నతమైంది. ఎవరో మమ్మల్ని ప్రశ్నిస్తారు, ఎవరో మమ్మల్ని అడుగుతారు, ఎవరో మమ్మల్ని ఎగతాళి చేస్తారని మేము భయపడుతున్నాం. కానీ మేము భయపడవలసిన పని లేదయ్యా. అయ్యా తండ్రి, నువ్వు మాకున్నావు. ఆకాశమందు నువ్వు తప్ప మాకెవరున్నారు? పరలోకమందు అయ్యా నాయన తండ్రి ఎదుట మా పక్షమున నిత్యము అయ్యా మా కొరకు జీవిస్తున్నావు. నువ్వు ఉన్నావు అయ్యా. ప్రభా, కోనేటి దగ్గర మాకు ఎవడు సహాయం చేసేవాడు ఎవడు లేడు అని ఆ వ్యక్తి బాధపడుతున్నాడు. కానీ మా కొరకు ఆలోచించేవారు మీరున్నారు అయ్యా. మా ప్రధాన యాజకుడుగా మీరున్నారు, మా పక్షమునున్నారు. మాకు రాబోచిన మేలులన్నీ మేము అనుభవించడానికి మా పక్షాన్ని మీరున్నారు కనుక నాయన మేము దేనికి భయపడక నిత్యము ధైర్యంగా ఉండే కృపను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు.
అయ్యా ఆత్మానుసారముగా జీవించేవారు, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్న వారు దృష్టికి హీనముగా, అయా నీచమైన వారుగా, హింస పెట్టేవారుగా, విసిగించేవారుగా ఉన్నారు. అయినప్పటికీ నాయన చివరికి అంతిమ విజయం ఆత్మ సంబంధంగా జీవించేవారిదని మీరు చెప్పారు. అన్న చరిత్రలో మిగిలిందని చెప్పారు, సారా చరిత్రలో మిగిలింది, ఇస్సాకు చరిత్రలో మిగిలాడు, దావీదు చరిత్రలో మిగిలాడు. ఆత్మానుసారంగా జీవించిన వారిని ఎవ్వరినూ సిగ్గుపరచువాడు కాదు. అయ్యా ప్రభా, నీ కృపతో నాయన నువ్వు నింపబోతున్నావు. అయా కృపను ఎగతాళి చేసిన ప్రభా పెనిన్న, కృపను ఎగతాళి చేసిన ఆనాటి ఏలి అనే యాజకుడు వారు తప్పుకున్నారేమో కానీ ఆయన అన్న తల్లి స్థిరపరచబడింది. అయ్యా నువ్వు స్థిరపరచువాడవే తప్ప అయ్యా నువ్వు ఎంత మాత్రం అవమాన పాలు చేసేవాడు కాదు. అయ్యా తండ్రి, విశ్వాస వీరుల జాబితాలో మమ్మల్ని చేర్చినందుకు మీకు స్తోత్రాలు. మరింత తండ్రి నీ కృపలో నాయన మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. అయ్యా ప్రభా, ప్రజలు క్షేమంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉన్నారు, నేనే ఎందుకు ఇలా ఉన్నానని ఆసాపు బాధపడుతున్నప్పుడు అతను కూర్చొని పెట్టావు, సమస్తం నువ్వు చెప్పావు, సంభవించబోయేది చెప్పావు, రాబో ఉగ్రత చెప్పావు, దాని నుండి ఎలా తప్పిస్తావో సమస్తం ఆసాపుకి చెప్పావు. అప్పుడు ఆసాపు మాట్లాడదు, నేనైతే ధన్యుడను అని అన్నాడు. అయ్యా అవును ప్రభా, నాయన ఈ రాబోయే ఉగ్రత నుండి మీరు మమ్మల్ని తప్పిస్తారు. అయ్యి ప్రభా, నువ్వు నేను ధన్యుడిగా మీరు చేసినందుకు మీకు స్తోత్రాలు. ఇటువంటి ధన్య వచనంతో మా హృదయాన్ని తృప్తిపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఎవరు ఎగతాళి చేసినా, ఎవరు హీనంగా చూసినా, ఎవరు తప్పుగా మాట్లాడినా, ఎవరు విసిగించినా, ఎవరి వైపు చూడక ప్రభా విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు అయినా నీ వైపు చూస్తూ మేము ముందుకు కొనసాగే కృప మీరు మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ప్రభు ఈ రాత్రి మీరు ప్రేమించి మాకు అప్పగించిన తండ్రి మీ సంగతులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరింత మీ ఆదరణ, నెమ్మది, ధైర్యంతో మమ్మల్ని నింపండి. ఈ మౌత్ శబ్దం ద్వారా ఎంతమంది దీని మాటలు విన్నారో వారి కుటుంబాల్లో నెమ్మది కలుగును గాక, వారి కుటుంబాల్లో సమాధానం కలుగును గాక. అయ్యా తండ్రి, స్థలానికి చేరువచ్చిన నీ బిడ్డలందరికీ తగిన కృపతో మీరు నింపి వాడుకొని సహాయం చేసి బలపరచమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతిస్తూ క్రీస్తునామం సమర్పించి వేడుకొని ఈ కూడికను ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.